జహీరాబాద్ పట్టణ శివారులో జాతీయ రహదారి పక్కన అటవీ శాఖ ఆధ్వర్యంలో రూపుదిద్దుకున్న త్రివేణి వనం ఫారెస్ట్ ఎకో పార్క్ ను రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం హైదరాబాద్ నుండి వర్చువల్ గా ప్రారంభించారు. ఈ సందర్భంగా జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కార్ మాట్లాడుతూ పచ్చదనం పెంపు, పర్యావరణ పరిరక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పచ్చని వాతావరణం నెలకొల్పాలనే లక్ష్యంతో వన మహోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన 11 ఎకో పార్కులను ముఖ్యమంత్రి వర్చువల్ గా ప్రారంభించడం సంతోషకరమన్నారు. జహీరాబాద్ ప్రాంతం నిమ్స్ ద్వారా పారిశ్రామిక స్మార్ట్ సిటీగా రూపుదిద్దుకుంటోందని, భారీ పరిశ్రమలు రావడంతో యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు. జాతీయ రహదారి పక్కనే 208 ఎకరాల విస్తీర్ణంలో త్రివేణి వనం అటవీ ఎకో పార్క్ ను అభివృద్ధి చేసి ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చినట్లు తెలిపారు. హైదరాబాద్ లోని కేబీఆర్ పార్క్ లో ఉన్న అన్ని సౌకర్యాలు త్రివేణి వనంలో కల్పించనున్నట్లు చెప్పారు. టీజీఐఐసి చైర్పర్సన్ నిర్మలా జయప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ, ప్రకృతిని పరిరక్షించడం ద్వారా భవిష్యత్ తరాలకు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించవచ్చన్నారు. మానవాళికి ప్రాణవాయువును అందించే చెట్లు, అడవులను సంరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ చెట్లను నాటి వాటిని సంరక్షించే అలవాటు చేసుకోవాలని కోరారు. ఫారెస్ట్ ఆఫీసర్స్ నేను అభినందిస్తా ఉన్నాను. రియల్లీ మా డిఎఫ్ఓ గారు కానీ, ఎఫ్ఆర్ఓ కానీ, వారి సిబ్బంది, ఫారెస్ట్ సిబ్బంది అంతా రియల్లీ అప్రిషియేటింగ్. మీరు ఒక మంచి అర్బన్ ఈకో పార్క్ను దట్టు త్రివేణి వనం చాలా మంచి పేరు మీరు చూస్ చేసినారు. రియల్లీ కంగ్రాట్. ఎందుకంటే మా ప్రాంతం అంతా త్రివేణి సంగమం. ఇక్కడ తెలుగు, కన్నడ, మరాఠీ అన్ని 3 ప్రాంతాలు దగ్గరున్న ప్రాంతం ఇది. గాలి అంటే ఆక్సిజన్ అందాలి అన్న ఉద్దేశంతో ఈరోజు రాష్ట్ర వ్యాప్త మొత్తంలో 11 ప్రాంతాల్లో మన గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఒక ప్రాంతం నుంచి వారు ఈరోజు గుర్రంగూడ నుంచి రంగారెడ్డి జిల్లా పాలన కోసం చేస్తా ఉన్నారు. సేమ్ టైం దాంతో పాటు ఈరోజు మన జహీరాబాద్, ఎందుకంటే జహీరాబాద్ కు ఫాస్టెస్ట్ గ్రోయింగ్ టౌన్ తెలంగాణలో అంటే ఇప్పుడు మన జహీరాబాద్ దానికి ఒక డెస్టినేషన్ తెలపడం పోతున్నది. ముఖ్యంగా మీకు తెలుసు, ఇండస్ట్రియలైజేషన్ మీద నీమ్స్ వచ్చిన తర్వాత, నీమ్స్ వచ్చి చాలా రోజులైంది. గత ప్రభుత్వం 14లో ఉన్నప్పుడు, 12లో ఉన్నప్పుడు గీతారెడ్డి గారు ఇండస్ట్రీ మినిస్టర్, నేను కూడా ఎంపీగా ఉన్నా. అప్పుడు కష్టపడి తెచ్చినాము. ఆయన మధ్యలో స్లో అయిపోయింది. అలా ఇప్పుడు మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారితో దానికి పికప్ చేసినాం. మళ్ళీ తెచ్చి ఈరోజు ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీగా మళ్ళా 2400 కోట్లు మన ప్రాంతానికి వస్తున్నాయి. అభివృద్ధి కార్యక్రమాలు అవుతున్నాయి. నిన్ననే మా నిర్మలమ్మ జగ్గారెడ్డి గారు, శ్రీధరబాబు గారి అధ్యక్షత నీటి ప్రాంతంలో ఇంకా ఏమేమి చేయాలి అని కూడా వారు కూడా మరి సహకరిస్తున్నారు. అంటే భవిష్యత్తులో మన జహీరాబాద్ ప్రాంతం ఇండస్ట్రియల్ డెస్టినేషన్ ఇది తెలంగాణ ప్రాంతానికి. అంటే ఆ విధంగా మంచి పరిశ్రమలు, ఉద్యోగ అవకాశాలు, ఇండస్ట్రియలైజేషన్, అర్బనైజేషన్ ఇవన్నీ కూడా జహీరాబాద్ వస్తూ ఉన్నాయి. దానికి ఆల్టర్నేటివ్ గా మరి ఈరోజు మా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు చాలా మంచి కార్యక్రమం ఈరోజు 208 ఎకరాల్లో మరి 5 కోట్ల 3 లక్షల నిధులతోని మంచి ఈకో పార్క్ ఈరోజు మనకు అందుబాటులో తెచ్చినారు. ఇది జహీరాబాద్ టౌన్. ఇది అంటే అక్కడ కేబీఆర్ లో ఏ వసతులు ఉన్నాయో పార్క్ లో ఆ వసతులు మన జహీరాబాద్ త్రివేణి వనంలో కూడా ఉండబోతా ఉన్నాయి. మరి తప్పకుండా చాలా సంతోషం. ఈరోజు మన రేవంత్ రెడ్డి గారు ఈ సంవత్సరం 16 కోట్ల మొక్కలను నాటాలన్న ఒక ఉద్దేశంతో ప్రభుత్వం అర్థం చేస్తా ఉంది. మరి ఇప్పుడే మా నిర్మలమ్మ గారు, మా మాణికరావు గారు చెప్పడం జరిగింది. చెట్టు ప్రాముఖ్యత ఎంత ముఖ్యమో. మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాష్ట్రం అంతా కూడా ఈ వన ఉత్సవాలు చేసుకోవాలి. దీనివల్ల మనం ఏ విధంగా లాస్ అయిపోతున్నాం అనేది మరి గమనించి ప్రజాపాలనలో ఇదొక కార్యక్రమం పెట్టుకోవడం చాలా సంతోషం. మన తరఫున అందరూ కూడా మరి ముందుకు తీసుకెళ్తున్న ఈ ప్రభుత్వానికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మనం జీవిస్తున్నామంటే పంచ
భూతాలు మనకు అవసరం. గాలి, నీరు, ఫస్ట్ మనకు కావాల్సింది గాలి. మరి గాలిలో ఏ విధమైన తేడాలు వచ్చినా, ఒక్క సెకండ్ గాలి ఆగిపోయినా మన ప్రాణాలు, ఊపిరి అనేది ఉండదు. మరి ఆ గాలి లేకపోతే ఎన్ని ఇబ్బందులు అవుతున్నాయో. మరి గాలే కాదు, గాలి కావాలంటే చెట్లు ఉండాలి. మనకు అవసరమైంది ఆక్సిజన్. చెట్లకు కావాల్సింది, చెట్లు బతకాలంటే కార్బన్ డైఆక్సైడ్. వాటికేమో కార్బన్ డైఆక్సైడ్ మనకు ఆక్సిజన్ ఇస్తుంది. మనకు కావాల్సింది ఉండాలి అంటే ప్రకృతిలో చెట్లు ఒకటే. కాబట్టి వనాలని మనం ఎక్కడ కూడా పాడు చేయకుండా చెట్లను పెంచాలనేదే ముఖ్య ఉద్దేశం. ప్రతి మనిషి కూడా దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరూ చెట్లను నాటే ప్రక్రియలో ఉండాలి. చెట్లు ఉంటేనే మనం జీవించగలుగుతాము. లేదు అంటే మనకి ఇప్పుడు మరి వర్షాలు కూడా చాలా తక్కువగా ఉన్నాయి అంటున్నారు. వర్షాలు రావాలంటే కూడా చెట్లతోనే ఉంటుంది. మరి అలాంటి పరిణామాలు మనం ఎదుర్కోబోతున్నాం. మనమే కాదు, వచ్చే తరాలకి, మరి వచ్చే జనరేషన్ కూడా మనం చేసే ప్రక్రియలో వాళ్ళకు కూడా మరి మేలు చేసిన వాళ్ళం అవుతాం. ఇది ప్రపంచ వ్యాప్తంగా కూడా తీసుకురావాలి ఇలాంటి కార్యక్రమాలని. అందలేక ఆక్సిజన్ లేక మరి చాలా ఇబ్బంది అవుతాము. కృత్రిమంగా చేసిన ఆక్సిజన్ వేరు, జనరల్గా వచ్చే ఆక్సిజన్ వేరు. కాబట్టి మనకు అందాల్సిన ఆక్సిజన్ కోసం, మనకు కావలసిన వర్షాల కోసం, మనకు కావలసిన నీటి కోసం మనం అందరం కూడా, ప్రతి ఒక్కరు కూడా కంకణం కట్టుకోవాల్సిందే. చిన్న పిల్లల కాడ నుంచి వృద్ధుల వరకు కూడా ఇది అలవాటు చేసుకోవాలి. సమాజంలో మనకంటూ ఉన్నది ఒకటే ఆధారము, ఈ చెట్లను పెంచడం. చెట్లు పెంచితే ఏమవుతుందో పిల్లలు చెప్పాలి. ఇంకా కూడా ఫారెస్ట్ వాళ్ళు ఆఫీసర్ గారు ఏం చెప్పాలంటే ఏ చెట్టు దేనికి యూజ్ అవుతుంది. స్థానిక పార్లమెంట్ సభ్యులు శ్రీ సురేష్ శెట్కర్ సార్కి, స్థానిక శాసనసభ్యులు మాణిక్రావు సార్కి, టీజీఐసీ చైర్పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి మేడం గారికి, స్థానిక మున్సిపల్ చైర్పర్సన్, నాతో పాటు ఉన్న అధికారులు, ఎస్పీ గారు, డిఎఫ్ఓ గారు, ఇతరు కౌన్సిలర్స్, వేరే వేరే ఊరి నుంచి వచ్చిన ప్రజలకి, పిల్లలకి అందరికీ నమస్కారాలు. ఇది మంచి రోజు. అసలుగా చూస్తే, వాతావరణం చూస్తే, ఈ పార్క్ది త్రివేణి అని పేరు నాకు ఇప్పుడు గుర్తు అయింది. ఇది పేరు ఎందుకు పెట్టడం జరిగింది అంటే, తెలుగు కల్చర్, మన కన్నడ పక్కన ఉన్న కన్నడ కల్చర్ అండ్ మరాఠీ కల్చర్కి ఒక ఇక్కడ సంఘం లాగా ఉంది, కన్ఫ్లుయెన్స్ లాగా ఉంది. కాబట్టి చాలా బ్యూటిఫుల్ పేరు పెట్టడం జరిగింది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ద్వారా. వారికి కూడా అభినందనలు. అసలు లొకేషన్ చూస్తే ఆ హైవే పక్కన ఉంది. డెఫినెట్గా ఇది ఒక ప్లస్ పాయింట్. అందరూ పెద్దలు అందరూ మాట్లాడారు. మనకి గాలి ఎంత ముఖ్యం అంటే చెట్టు అంత ముఖ్యం. అసలు ఇక్కడ వైట్ చూస్తే, అంత గాలి చూస్తే చాలా బ్రహ్మాండంగా అనిపిస్తుంది. వారు సైక్లింగ్ ట్రాక్ కూడా చేశారు. అందరికి ప్రజలకి కోరేది ఒకటి, ప్లీజ్ మేక్ గుడ్ యూజ్ ఆఫ్ ఇట్. మీరు భారీ అయిన సంఖ్యలో ఇక్కడ రండి. మనం ఇంకా జహీరా నారాయణ్ ఖేడ్లో కానీ, సంగారెడ్డిలో కానీ, అక్కడ హత్నూరలో కానీ ఇంకా పార్క్స్ ఏర్పాటు చేసాము. వచ్చిన వన్ మహోత్సవం ఇప్పుడు ఆల్రెడీ వానాకాలం వచ్చింది కాబట్టి మంచిగా వర్షాలు పడతాయి. కాబట్టి మనము కూడా డిస్ట్రిక్ట్లో మన ఇచ్చిన టార్గెట్ ప్రకారం ఖచ్చితంగా చెట్టు నాటడం కార్యక్రమం స్ఫూర్తితోటి గౌరవ ముఖ్యమంత్రి వారు చెప్పిన ప్రకారం, గౌరవ ఎన్వైరన్మెంట్ మినిస్టర్ చెప్పిన ప్రకారం ముందుగా తీసుకొని పోతాము ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సహకారంతో. మీరు కూడా ఇంత మంచి ఫెసిలిటీ, మీ ట్యాక్స్, మనందరి ట్యాక్స్ తోటి కట్టిన ఈ మంచి ఫెసిలిటీకి మీరు కూడా భారీ అనే సంఖ్యలో ఉపయోగించండి. మీరు మంచి దాంట్లో వస్తే మెయింటెనెన్స్ అవుతూ ఉంటుంది, మనకి కూడా సంతోషం ఇస్తుంది. మీరు అందరూ వస్తున్నారు, ఎస్పెషలీ చిల్డ్రన్. 5 కిలోమీటర్ రేడియస్ తోటి కట్టారు. కమ్ ఫర్ రన్నింగ్, కమ్ ఫర్ జాగింగ్. సైక్లింగ్స్ కూడా ఇచ్చి ఉన్నారు. సైక్లింగ్ చేయండి. ఎంత చేస్తే మన బాడీ ఎంత మంచిగా ఉంటుంది. వచ్చిన తరాలు మీరే అందరూ కాబట్టి ప్లీజ్ మేక్ గుడ్ యూజ్ ఆఫ్ ఇట్. అండ్ మనము కూడా గవర్నమెంట్ సూచనల ప్రకారం ఈ ప్రోగ్రామ్ని, వన మహోత్సవం ప్రోగ్రామ్ని ఖచ్చితంగా సక్సెస్ఫుల్ చేస్తాం. నాకు ఈ అవకాశం ఇచ్చిన చాలా ధన్యవాదాలు. నేను మెసేజ్ ఇచ్చి సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.